షలోం. ప్రియులారా, ఈ ఆధారు మాసముల గురించి మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలోను, 9వ అధ్యాయము 21వ వచనంలో కూడా మనము ఈ ఆధారు మాసం గురించి చూస్తున్నాము. ఇది ఆనందపు నెల అని చెప్పబడుతూ ఉంది. ఈ ఆధారు మాసం మనకి ఏం చెప్తుందంటే, పరమ తండ్రి వారు మనకు కనబడకపోయినా ఆయన తన కార్యాలు చేస్తారు అని చెప్తుంది. అందుకనే బైబిల్ అంతట్లో కూడా ఎస్తేరు గ్రంథములో మాత్రమే ఎలోహిం వారి పేరు లేదు. ఎస్తేరు గ్రంథములో ఎలోహిం వారి పేరు లేదు, కానీ ఎస్తేరు గ్రంథంలో ఎలోహిం వారు తన కార్యాలు జరిగిస్తున్నారు. అలాగనే మన జీవితంలో ఎలోహిం వారు మనకి కనబడట్లేదు అని అనుకోవద్దు. ఆయన మనకు కనబడకుండానే తన కార్యాలు చేస్తారని చెప్తుంది ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథంలో మనకి ఇంకేం చెప్తుందంటే మార్పు. ఎలాంటి మార్పు అంటే, ఇశ్రాయేలీయులకు ఒక భయంకరమైన తీర్పు వచ్చింది. ఆమాను పుట్టించాడు ఆ తీర్పు. ఏమిటి ఆ తీర్పు అంటే, యూదులందరూ ఏం చేయబడాలి? చంపబడాలి. యూదులు చంపబడాలి అనేటువంటి తీర్పు అది విమోచనగా మారిపోయింది. రెండవది, యూదులందరూ భయంతో ఉన్నారు, అది ఆనందంగా మార్చేశారు పరమ తండ్రి వారు. యూదులందరూ మేము ఇంకా శాపగ్రస్తులు, మా బ్రతికింతేనేమో అనుకున్నారు ఆ వార్త విన్న వెంటనే. కానీ పరమ తండ్రి వారు శాపము అనుకున్న దాన్ని ఆశీర్వాదంగా మార్చేశారు. ఆధారు అనే ఎబ్రీ పదంలో ఆలెప్ అనేటువంటిది మొట్టమొదటి పదం. ఆలెప్ అనగా ఒకటి. ఆలెప్ ఏం తెలియజేస్తుందంటే, నాయకత్వము, బలము, ఏకత్వం. అంటే ఎలోహిం వారు మొదటి స్థానములో ఉన్నాడని ఈ ఆలెప్ తెలియజేస్తా ఉంది. ఆధారులో రెండవ అక్షరము దాలెత్. దాలెత్ అంటే డోర్, ద్వారము, ప్రవేశ ద్వారము. మన జీవితంలో దారిద్ర్యం అనేటువంటిది మన జీవితంలో ప్రవేశించినప్పటికీ పరమ తండ్రి వారు ఆశీర్వాదం అనే గొప్ప తలుపులు తెరుస్తారు. బారుక షేం. అందుకనే ఆధారులో రెండవ అక్షరము దాలెత్. దీని సంఖ్యా విలువ 4. మూడవ అక్షరము రేష్. ఇది 200 సంఖ్యా విలువ కలిగి ఉన్నది. రేష్ అంటే తల. ప్రియులారా, తల దేనికి గుర్తు అంటే నాయకుడు, ప్రారంభము అని అర్థము. రేష్ అంటే తల, అంటే హెడ్. హెడ్ అంటే నాయకుడు కదా, ప్రారంభం. రేష్ అక్షరం ఏం చెప్తుందంటే, స్థితి మారుతుంది, అధికారం మారుతుంది. అందుకనే ఆధారులో యూదుల స్థితులు మారిపోయాయి, పరిస్థితులు మారిపోయాయి. అలాగే వారు తలగా అయిపోయారండి. యూదులు ఏమైపోయారు? తలగా అయిపోయారు. అన్యజనులందరి మీద ఆధార్ మాసంలో అధికారులు అయిపోయారు. చూసారా, ఆధారులో పరమ తండ్రి వారు ఎంత గొప్ప విషయాలు దాచిపెట్టారు ఆధార్ అనే పదములో. ఆధార్ యొక్క సంఖ్యా విలువ టోటల్గా 205. 205. 205లో 2 అనే సంఖ్య మనం చూస్తే సాక్ష్యము. 2 3 సాక్షులు అనే మాటలు గమనించాలి. అలాగే 5 కృప. కృప ద్వారా సాక్ష్యం ఇస్తున్న మహిమ. యూదులందరి మీద కూడా పరమ తండ్రి వారు ఏం కుమ్మరించారు? కృప కుమ్మరించారు. ఆ కృప ద్వారా యూదులందరికీ కూడా ఒక గొప్ప మహిమనిచ్చారు. ఈ ఆధార్ మాసంలో, ఆధార్ మాసంలో ఎలోహిం వారు తలుపులు తెరుస్తారు తన ప్రజలకు నాయకత్వపు మార్పులు తీసుకుని వస్తారు తన ప్రజలకు. ఎలోహిం వారు మనందరి కొరకు ద్వారాలు తెరిచి గౌరవాన్ని ఇచ్చేటువంటి వారై ఉన్నారు. యూదులందరికీ ఒక గొప్ప ద్వారం తెరిచారు. ఎస్తేరు మొర్దెకైల ద్వారా ఒక గొప్ప ద్వారం తెరిచారు. ఆ ద్వారం గుండా యూదులందరికీ కూడా ఏమిచ్చారు?
గొప్ప మహిమను తీసుకెళ్లారు, గౌరవ స్థానానికి తీసుకుని వచ్చారండి ఈ ఆధార మాసములో యూదులందరినీ కూడా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, పరమ తండ్రి వాక్యాన్ని చదవడం వినడం మాత్రమే కాదు, దాన్ని గ్రహించడం, అర్థం చేసుకోవడం, దాని ప్రకారంగా మనం జీవించగలిగినట్లయితే ఇశ్రాయేలీయుల జీవితంలో ఎలోహిం వారు ఆధార మాసంలో చేసిన మేలులు మన జీవితంలో కూడా చేస్తారు. ఎందుకనంటే ఆయన పక్షపాతి కాదు. ఆయన ఈ లోకములో అందరినీ ప్రేమిస్తున్నారు, మనందరినీ ప్రేమిస్తున్నారు. అందుకనే ఈ ఆధార మాసము, ద మంత్ ఆఫ్ జాయ్, తన ప్రజలకు, తన యందు భయభక్తు గల వారి కొరకు పరమ తండ్రి వారు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని, గౌరవాన్ని, అధికారాన్ని దాచిపెట్టారు. మనం చేయాల్సిన పని ఒకటే, ఎలోహిం వారి యందు భయభక్తులు కలిగి నరుల ఎదుట ఆయన్ని ఆశ్రయించే వారుగా మనం ఉంటే తండ్రి మనల్ని గొప్ప స్థాయిలో నిలబెడతారు. పరమ తండ్రి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. షాలోం. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. పరమ తండ్రి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.